వరంగల్ జిల్లాలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. వాహనాల సంఖ్య పెరగడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడంతో ప్రయాణికులు నానా ఇక్కట్లు పడుతున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య ఉన్న సెంటర్లను గుర్తించిన అధికారులు సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. నిబంధనలను అతిక్రమించే వాళ్లపై చర్యలు తీసుకునేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే పర్యవేక్షణ లోపంతో అవి పనికి రాకుండా పోయాయి. లక్షలు వెచ్చించినా ఫలితం లేకుండా పోయాయి. దీనికి తోడు ట్రాఫిక్ సిబ్బంది పట్టించుకోకపోవడంతో వాహనదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్య పెరిగిపోతోంది. నగరంలోని హన్మకొండ చౌరస్తా షాపింగ్ మాల్స్తో నిత్యం బిజీగా ఉండే ఏరియా. రద్దీ దృష్ట్యా షాపింగ్ల ముందు నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా వాహనదారులు పట్టించుకోరు. ఇక వాహనాలు పార్కింగ్ చేసినా ట్రాఫిక్ పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క ట్రాఫిక్ జామ్ అనేటువంటిది ప్రతిసారి విపరీతంగా జరుగుతున్నది. ఎందుకంటే ఈ తరుణంలో ఏంటంటే అదేవిధంగా ఆటోలు కూడా నగరంలో చాలా విపరీతంగా ఆటోలు పెరిగిపోయినాయి. ఈ తరుణంలో నో పార్కింగ్ ప్లేస్లలో కూడా వెహికల్స్ నిలబెట్టిన సందర్భంలో కూడా ఎవరు కూడా పట్టించుకోకపోవడం వల్ల నగరంలో ఈ యొక్క ట్రాఫిక్ వ్యవస్థ అనేటువంటిది అస్తవ్యస్తంగా తయారవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ వెంటనే స్పందించి ట్రాఫిక్ వ్యవస్థను క్రమబద్ధీకరించాలి. నగరంలో ఎక్కడ చూసినా షాపింగ్ మామూళ్ల దందా కొనసాగుతోంది. మరోవైపు విచ్చలవిడిగా నిర్మించిన స్టార్ హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్స్, షాపింగ్ కాంప్లెక్స్, కార్పొరేట్ ఆసుపత్రులు, వీటి ముందే వినియోగదారులు వాహనాలను వదిలి వెళ్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. అనేకమైనటువంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వెలుస్తూ ఉన్నాయి. కానీ వాటి దగ్గర వెహికల్కి సంబంధించినటువంటి పార్కింగ్ మాత్రం ఉండేటువంటి పరిస్థితి లేదు. అట్లాంటిది ఉందా లేదా అని చూడకుండా కూడా ఈరోజు పర్మిషన్లు అనేది ఇస్తూ ఉన్నారు. రెండోది ట్రాఫిక్ను కంట్రోల్ చేసేటువంటి ట్రాఫిక్ సిబ్బంది కూడా సరిగా లేకపోవడం, అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఇంకా ప్రారంభం కాలేదు. కాబట్టి వీటన్నిటిపైన నియంత్రణ ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కొత్తగా బిల్డింగ్లకు కార్పొరేషన్ అధికారులు పర్మిషన్లు ఇస్తున్నా పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారా లేదా అనే విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. డబ్బు చెల్లిస్తే చాలు, అధికారులు విచ్చలవిడిగా అనుమతులిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య పెరుగుతోందంటున్నారు నగర ప్రజలు. ట్రాఫిక్ సమస్యతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనంటున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. అయితే సిబ్బంది కొరత ఉండటం కూడా కొంత కారణమంటున్నారు. ఈ ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు రోడ్లు వెడల్పు, సెల్లార్ల వినియోగంతో పాటు పార్కింగ్ ప్లేస్లను ఏర్పాటు చేయించి సిబ్బందిని అలర్ట్ చేస్తామంటున్నారు అధికారులు. కాంప్లెక్సెస్ కట్టారు కానీ దానికి సరి అయిన పార్కింగ్ ప్లేసెస్ ఇవ్వకపోవడం అనేది పెద్ద సమస్య. ఆ పార్కింగ్ ప్లేస్ వచ్చిన ఆ కస్టమర్స్ కానీ లేకపోతే దానిలో ఉన్న వర్కర్స్ కానీ అందరూ కూడా వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ కాంప్లెక్స్ ముందు పెట్టేసరికి రోడ్స్ అన్నీ కూడా జామ్ అయిపోతున్నాయి. మరి దానికి సంబంధించి మేము ఏదన్నా ప్రైవేట్ పార్కింగ్ ప్లేసెస్ను ఐడెంటిఫై చేయమని చేసి మరి వాటిలో ఈ వెహికల్స్ అన్ని పెట్టే విధంగా చూడాలని మేము మున్సిపల్ కమిషనర్ గారితో చెప్పడం జరిగింది. ఇప్పటికైనా రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు స్పందించి రోడ్లపై వాహనాలను పార్కింగ్ చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలంటున్నారు ప్రజలు. నగరంలో సీసీ కెమెరాలు, సిగ్నల్స్ సక్రమంగా పనిచేసేలా పోలీస్, కార్పొరేషన్ అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు.